ఆచి చికెన్ మసాలా. హర్మూజ్ జలసంధిని తెరిచేందుకు ఇరాన్కు అమెరికా మరింత గడువు ఇచ్చింది. మరో 10 రోజులు ఇరాన్ ఇంధన కేంద్రాలపై దాడులు చేయబోమని ట్రంప్ ప్రకటించారు. టెహ్రాన్తో చర్చలు చాలా బాగా జరుగుతున్నాయని వెల్లడించారు. చర్చలకు సంబంధించి కొన్ని వార్తాపత్రికలు తప్పుడు వార్తలు ప్రచురిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు ట్రంప్ 15 షరతుల ప్రణాళికకు తమ స్పందనను ఇరాన్ పంపించినట్లు తెలుస్తోంది. అగ్రరాజ్యం స్పందన కోసం ఎదురు చూస్తున్నట్లు ఇరాన్ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. పశ్చిమాసియాలో యుద్ధం ముగింపు విషయంలో ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఇరాన్తో చర్చలు జరుపుతున్నామని అగ్రరాజ్యం చెప్తుంటే టెహరాన్ నాయకత్వం మాత్రం వాటిని ఖండిస్తోంది. ఇరానీయులు పోరాటంలో పనికిరాని వారే కానీ చర్చలు జరపడంలో మంచి సంధానకర్తలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. యుద్ధానికి 4 నుంచి 6 వారాల సమయం పడుతుందని ముందుగా అంచనా వేసినప్పటికీ అంతకన్నా చాలా ముందుగానే లక్ష్యాల్ని చేరుకుంటున్నామని తెలిపారు. యుద్ధం ప్రారంభమైన తర్వాత తొలిసారి జరిగిన మంత్రివర్గ సమావేశంలో మాట్లాడిన ట్రంప్ శాంతి ఒప్పందం కోసం ఇరాన్ ప్రాధేయపడిందన్నారు. కానీ ఆ విషయాన్ని బయటకు చెప్పడం లేదని ఆరోపించారు. చర్చల గురించి ఇప్పటికైనా సీరియస్ గా ఆలోచించాలని ఇరాన్ కు సూచించారు. అణ్వాయుధాలు సమకూర్చుకోవాలన్న ఆకాంక్షను ఇరాన్ వదులుకోవాలని, లేకపోతే అణు కేంద్రాల్ని పేల్చేస్తామని పునరుద్ఘాటించారు. ఈ యుద్ధం నాటో దేశాలకు ఓ పరీక్ష లాంటిదన్న ట్రంప్ వారు తమకు సాయం చేయకపోతే గుర్తుపెట్టుకుంటామని మరోసారి హెచ్చరించారు. హర్మూజ్ తెరిచేందుకు ఇరాన్ కు మరింత గడువు ఇస్తున్నట్లు తెలిపిన ట్రంప్ ఏప్రిల్ 6 వరకు ఇంధన వనరులపై దాడి చేయబోమని ప్రకటించారు. అయితే పాకిస్తాన్ ద్వారా అమెరికా పంపిన 15 అంశాల షరతుల ప్రణాళికకు మధ్యవర్తుల ద్వారా తమ స్పందన పంపినట్లు ఇరాన్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. తాము పంపిన స్పందనపై అమెరికా ప్రతిస్పందన కోసం ఎదురు చూస్తున్నట్లు వెల్లడించారు. హర్మూజ్ జలసంధిలో టోల్ విధానాన్ని అమలు పరిచేందుకు ఇరాన్ నాయకత్వం సమాలోచనలు చేస్తోందని అక్కడి మీడియా తెలిపింది. ఇందుకు సంబంధించి ఇప్పటికే ముసాయిదా బిల్లును రూపొందించారని వెల్లడించింది. త్వరలోనే ఇస్లామిక్ కన్సల్టేటివ్ అసెంబ్లీ న్యాయ బృందం ఆ బిల్లుకు తుది రూపు ఇవ్వనుందని పేర్కొంది. ప్రతిపాదిత బిల్లు ప్రకారం హర్మూజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకలు ఇరాన్ కు టోల్ చెల్లించాల్సి ఉంటుందని వివరించింది. ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ ఇప్పటికే హర్మూజ్ జలసంధిలో టోల్ బూత్ వంటి విధానాన్ని అమలు చేస్తోందని లాయిడ్స్ లిస్ట్ ఇంటెలిజెన్స్ తమ నివేదికలో పేర్కొంది. ఇరాన్ చమురు ఎగుమతుల కేంద్రంగా ఉన్న ఖర్గ్ ద్వీపాన్ని ఆక్రమించేందుకు అమెరికా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు వార్తలొస్తున్న నేపథ్యంలో ఇరాన్ అప్రమత్తమైంది. ఖర్గ్ వ్యాప్తంగా మందు పాత్రలను అమర్చినట్లు సమాచారం. మరోవైపు ఇరాన్ లెబనాన్లపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తోంది. టెహరాన్లోని టెలికమ్యూనికేషన్ భవనాన్ని ధ్వంసం చేసింది. ఆ సమయంలో అటుగా వెళుతున్న కారుపై ప్రొజెక్టైల్ శిథిలాలు పడ్డంతో ఒకరు మృతి చెందారు. మిగిలిన ప్రాంతాల్లోనూ బాంబు పేలుడు శబ్దాలు వినిపించాయి. దక్షిణ లెబనాన్లో హెజ్బుల్లా మిలిటెంట్లే లక్ష్యంగా ఇజ్రాయెల్ వైమానిక దాడులు కొనసాగిస్తోంది. ఇజ్రాయెల్ దాడుల్లో నాబాతే జిల్లాలో 2 మృతి చెందగా 8 మంది గాయపడ్డారని లెబనాన్ మీడియా తెలిపింది. ఇజ్రాయెల్పై గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేస్తోంది. ఇరాన్ తాజాగా పంపిన క్షిపణుల్ని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఐడీఎఫ్ తెలిపింది. హైఫాలో ఇజ్రాయెలీ నౌక ఫైటర్ జెట్ ఫ్యూయల్ ట్యాంకులపై దాడులు చేసినట్లు ఐఆర్జీసీ పేర్కొంది. తమ తూర్పు ప్రాంతంపై ప్రయాణించిన ఇరాన్ డ్రోన్లను అడ్డుకున్నట్లు సౌదీ అరేబియా ప్రకటించింది. కువైట్ కూడా డ్రోన్లను అడ్డుకుంటున్నట్లు వెల్లడించింది. యూఏఈలో క్షిపణి శిథిలాలు పడి ఒక భారతీయుడు, మరో వ్యక్తి మృతి చెందారు.